సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం. అనుకోని విధంగా చరణ్, మణికంఠ అనే ఇద్దరు యువకులు గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్ళి వస్తుండగా ఏడీబీ రోడ్లో యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇంటికి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఏమన్నా అడిగినట్టు చెప్పండి అని చెప్పి కూడా సొంత కుటుంబ సభ్యులకి చెప్తున్నట్టు చెప్పారు. కానీ ఆ ఇద్దరు యువకులు రాత్రిపూట ఆ ఏడీబీ రోడ్లో లైట్లు లేకపోవటం, అలాగే గుంతలతో కూడిన ఒక రోడ్డు అవ్వటం, ఈ గత ప్రభుత్వం ఆ 5 ఏళ్లలో ఎంతమంది మరణించారనే లెక్క కూడా లేకుండా అయిపోయింది. పదే పదే కూటమి ప్రభుత్వం రాకముందు నుంచి ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా ఈ ఏడీబీ రోడ్డు పరిస్థితి ఇది. 5 నియోజకవర్గాల ప్రజలు అదే రోడ్డు వాడుతున్నా సరే, ఎంతమంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ గగ్గోలు పెట్టినా సరే దాన్ని పట్టించుకోకుండా అలాగే వదిలేశారు. ఎంతోమంది మరణించారు. నేను కూడా ఎలక్షన్ హామీలో రాగానే మొట్టమొదటిగా ఏడీబీ రోడ్ని పూర్తి చేస్తాం, కంపల్సరీగా దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నేను, మొత్తం అందరం కూడా కూటమి నుంచి రాగానే కూడా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా దానిపైన కృషి చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఆ వర్క్స్ అన్నిటినీ కూడా స్టార్ట్ చేయించడం జరిగింది. 5 ఏళ్లలో జరగని వర్క్ 5 నెలల్లో దానికన్నా డబల్గా వేగంతో పూర్తవుతూ సుమారు 70% పని ఆ రోడ్డును ఆల్రెడీ పూర్తి చేసాం. అయినప్పటికీ కూడా దురదృష్టశాతం వీళ్ళిద్దరూ రాత్రిపూట లైట్లు లేకపోవటం వల్ల అక్కడ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. ఒక అబ్బాయి అక్కడికక్కడే చనిపోయాడు. ఇంకొక అబ్బాయి జీహెచ్కి తరలిస్తుండగా జీహెచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ చనిపోవటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎంతో బాధపడి స్వయాన నా కుటుంబ సభ్యులంటూ ఉదయ్ వెళ్ళి మా తరపున, మన పార్టీ తరపున ఆ ఇద్దరికీ కూడా నా వంతు, మన పార్టీ వంతు చెరుకు ఒక 5 లక్షలు ఇచ్చి రమ్మంటం జరిగింది. అలాగే ఆ మేరకు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మేరకు ఆయన ఇచ్చిన 5 లక్షల రూపాయలు చరణ్ అనే కుటుంబానికి, అలాగే మణికంఠ అనే కుటుంబానికి కూడా అందజేయడం జరిగింది. వాళ్ళు ఎంతో బాధలో ఉన్నారు. ఎంత పశ్చాత్తాపడుతున్నారంటే అంత పశ్చాత్తాపడుతున్నారు. యాక్చువల్గా గత ప్రభుత్వం చేసింది ఇంకా వెంటాడుతూనే ఉంది. కొద్ది రోజుల్లో దాన్ని కూటమి ప్రభుత్వం 100% కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి క్షేమంగా వెళ్ళి వచ్చేలాగా ఆ రోడ్ని ఇమీడియట్లీ తయారు చేస్తామని చెప్తున్నాం. అలాగే అప్పటి వరకు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నేను అదే రోడ్లో వెళ్తాను, ఆ పనులన్నీ ఎందుకు నా మాట అన్నారు అంటే, పనులన్నీ ఇంకా వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన అలా అన్నారు. త్వరలోనే ఆ ఏడీబీ రోడ్ని పూర్తి చేస్తాం. మై డీప్ కండోలెన్స్ టు ఆల్ దేర్ ఫ్యామిలీ. అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి కూడా మా కండోలెన్సెస్ తెలిపి వాళ్ళకి ఆ చెక్స్ ఇచ్చి రావటం జరిగింది. ధన్యవాదాలు.